గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ అమేషా పార్ట్ 16. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా. సిటీ అవుట్స్కట్స్ ఒక పెద్ద ఎమ్మెల్యే ప్రాపర్టీ, పెద్ద రిసార్ట్స్ మొత్తం పార్టీకి ఆర్గనైజ్ చేసింది సోఫియా. జరిగే పార్టీకి స్పెషల్ గెస్ట్ గా ఒక మంత్రి కొడుకు వస్తే తన విషపూరితమైన ఆలోచన అందచందాలతో దేవ్ని ఎలాగైనా ఆకట్టుకొని అతనితో లివ్ ఇన్ రిలేషన్షిప్ కి దారి వేసుకోవాలని ప్లాన్ చేసింది సోఫియా. ఒక్కసారి దేవరాజ్పూత్ లాంటి బిగ్ షాట్ తన లైఫ్ లోకి వస్తే ఇక ఎవరితోనూ రిలేషన్షిప్ లో ఉండాల్సిన అవసరమే లేదు. కాలు మీద కాలు వేసుకొని లైఫ్ లాంగ్ దేనికి లోటు లేకుండా, ఎస్పెషల్లీ కరెన్సీకి లోటు లేకుండా హ్యాపీగా బతికేయొచ్చు అనుకుంటూ అన్ని ఏర్పాట్లు చేసుకొని ఫైనలీ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది సోఫియా. ఎంతో మంది బిగ్ షాట్స్ వస్తున్నారు. ఇవాళ వాళ్ళందరికీ గర్ల్స్ మేళా అనే ఇన్విటేషన్ తో వాట్సాప్ లో పంపింది. ఇది ఎలాంటి ప్రోగ్రాం అంటే ఎంతటి వారైనా టోకెన్ తీసుకోవాలి. బట్ ఆ టోకెన్ లక్షలలో ఉంటుంది. లెవెల్స్ ని బట్టి 3 రకాల టోకెన్స్ గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ 3 నెంబర్ టోకెన్ వాళ్ళకి డ్రగ్స్, నచ్చిన అమ్మాయి, బెడ్రూమ్, తాగుడు, తిండి. టోకెన్ ప్రైస్ 3 lakhs. సెకండ్ వన్ టోకెన్ వాళ్ళకి డ్రగ్స్, అమ్మాయితో పాటు డాన్సులు, బహిరంగ ప్రదేశాలలో అనుమతి, ఎక్కడ ఏం చేసినా ఎవరు అడగరు. ఒకరితో కాకపోతే నలుగురితో, కానీ వీళ్లకు కేటాయించిన అమ్మాయిలతో మాత్రమే ఎంజాయ్ చేయాలి. టోకెన్ ప్రైస్ 5 lakhs. ఇక లాస్ట్ అండ్ ఫస్ట్ క్లాస్ టోకెన్ వాళ్ళకి ర్యాంప్ షోస్ పెడతారు. నచ్చిన అమ్మాయికి కంపల్సరీ కొంత అమౌంట్ పే చేసి తీసుకెళ్ళాలి. ఒకే అమ్మాయిని ఒక 5-6 నచ్చితే వేలం పాట పాడుకోవచ్చు. టోకెన్ అమౌంట్ కి వేలం పాటకి సంబంధం లేదు. ఇక టోకెన్ అమౌంట్ 8 lakhs. ఇయర్ లో 3 times మాత్రమే ఈ గర్ల్స్ మేళా అరేంజ్ చేస్తుంది సోఫియా. దేశంలోనే వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది ఇక్కడికి రావడానికి ఇష్టపడతారు. ఇదంతా సీక్రెట్ గా జరిగిన పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ప్రమేయం లేకుండా మాత్రం జరగదు. డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా మందికి తెలుసు, కానీ ఎవరు ఏమి చేయలేరు. దీని వెనుక చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారని, వాళ్ళని ఎదుర్కొనే ధైర్యం లేక చూస్తూ చూస్తూ చావుని ఎవరు ఎదుర్కొంటారు. అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత ఈ పార్టీ సక్సెస్ అయితే అన్ని ఖర్చులు తీసి అమ్మాయిల ఖర్చు తీయగా దాదాపుగా 6 crores తన చేతికి వస్తాయి. అంతటి హ్యాపీ ఏంటంటే టుడే దేవ్ తో మీటింగ్. తనకు చాలా స్పెషల్ గా మేకప్ వేసుకుంటూ రెడీ అవుతుంది. తనని ఆకట్టుకోవాలి కదా. ఇంతలో రిషి నుంచి కాల్ వస్తుంది సోఫియాకి. చిరాకుగా డిస్ప్లే చూస్తూ హాయ్ బేబీ అంటుంది అమాయకంగా. సోఫీ డియర్ ఎక్కడ నువ్వు అని అడిగాడు. బేబీ ఫ్రెండ్ తో ఉన్నాను. నా బర్త్డే రోజు పార్టీ జరగనందుకు నన్ను ఇన్వైట్ చేసింది తన ఇంటికి డిన్నర్ కి. ఓకే ఓకే ఎంజాయ్ డియర్. నేను కూడా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తాను డిన్నర్ కి అన్నాడు రిషి. నో డార్లింగ్, మా ఫ్రెండ్ నువ్వు ఇక్కడికి రాలేదు అని నీకు ఫుడ్ పంపిస్తున్నారు. వాళ్ళ సిస్టర్ ఈషాతో ఇద్దరు కలిసి డిన్నర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఆ అమ్మాయి చాలా ఫాస్ట్. మీరు కాస్త కంట్రోల్లో ఉండండి ఓకే అంటూ వార్నింగ్ ఇచ్చి మరీ రెచ్చగొట్టి కాల్ కట్ చేసి నవ్వుకుంది సోఫీ. రిషికి వీక్నెస్ అమ్మాయిలు అని తెలిసిన సోఫీ కావాలని ఆ అమ్మాయిని అరేంజ్ చేసింది ఈ నైట్ తనని పట్టించుకోకుండా. టైం నైట్ 8:30. దేవ్ ఇంకా రాలేదు. కాల్ చేసింది తనకి. హలో మార్క్ అన్నాడు లిఫ్ట్ చేస్తూనే దేవ్. ఇక్కడ నేను వెయిటింగ్, ఐ మీన్ పార్టీకి అందరూ వచ్చేసారు, మీకోసమే వెయిటింగ్ అంది.
ఓ జస్ట్ హాఫ్-అన్-అవర్లో ఉంటా. మా ఫ్రెండ్స్ ఇద్దరు ఈ పార్టీకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ అన్నాడు. అఫ్ కోర్స్ మిస్టర్ రాజ్పుత్, తప్పకుండా తీసుకురండి. ఎంతమంది వచ్చినా నో అబ్జెక్షన్ ఫెసిలిటీస్ కి అంటుంది. ఇన్విటేషన్ లేకుండా ఎలా వస్తాం అని అడుగుతున్నారు అన్నాడు దేవ్. మీతో వచ్చేవాళ్ళు మా అతిథులే కదా, ఇంకా ఇన్విటేషన్ ఎందుకు అంటుంది. ఫెసిలిటీస్ లో ఏ లోటు లేనప్పుడు ఇన్విటేషన్ లో మాత్రం లోటెందుకు? ఫార్మాలిటీస్ అందరికీ వర్తిస్తాయి అన్నాడు నవ్వుతూ దేవ్. ఓకే, వాళ్ళ నంబర్ నాకు సెండ్ చేయండి, నేను వాళ్ళకి ఇన్విటేషన్ పంపిస్తాను మీకోసం అంటుంది సోఫీ. ఓకే సోఫీ, థ్యాంక్ యూ అంటాడు దేవ్. ఓకే, లేట్ అయింది, త్వరగా రండి అంది గారంగా. లేట్ చెయ్యడం ఇండియన్ పంచువాలిటీ బేబీ, ఎంత వెయిటింగ్ చేస్తే అంత థ్రిల్ అన్నాడు దేవ్. మిస్టర్ దేవ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ మత్తుగా చెప్పి కాల్ కట్ చేసింది. తన పెదాలకి ఇంకొంచెం లిప్స్టిక్ రాసుకుంది సోఫీ. ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ కునాల్ అంటుంది సిరి. హాయ్ ఏంజెల్, ఆ డెవిల్ ఎలా ఉంది అని అడిగాడు. గుడ్, కానీ తనని భరించడం చాలా కష్టంగా ఉంది అంటూ నీరసంగా అంది సిరి. 1 వీక్ అయితే భరించు తల్లి, ఆ తర్వాత తీసుకెళ్తాను అన్నాడు. ఓకే పర్లేదు, నువ్వు ఫీల్ అవ్వకు, ఐ కెన్ మేనేజ్ అంటుంది. ఇంతకి ఏం చేస్తుంది అని అడిగాడు. నిన్న నువ్వు వెళ్ళినప్పటి నుంచి దేవ్ టీవీ, దేవ్ చైర్, దేవ్ సోఫా, దేవ్ స్విమ్మింగ్ పూల్ అంటూ ఒకటే గోల. నైట్ దేవ్ ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు తింటాడు, ఏం తింటాడు, జిమ్ ఎప్పుడు చేస్తాడు, తన ఇష్టమైన ఫుడ్ ఏంటి, ఫేవరెట్ కలర్, యాక్టర్ గురించి, కాలికి వేసుకునే స్లిప్పర్ల వరకు అన్ని ఒక్కొక్క దానికి సంబంధం లేకుండా అడుగుతూ నా బ్రెయిన్ తినేసింది అంటుంది సిరి. ఇది ట్రైలర్ మాత్రమే మేరే దోస్త్, మూవీ ఇంకా ఉంది అన్నాడు నవ్వుతూ కునాల్. నువ్వు రిటర్న్ అయ్యేసరికి నిన్నే కాదు నన్ను నేనే మర్చిపోతానేమో అంది సిరి నీరసంగా. నీ పరిస్థితి ఇలా ఉంటే 1 మంత్ నుంచి తనతో వేగుతున్నాను. ఇక పెళ్లి చేసుకుంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తుందేమో అని భయంగా ఉంది అన్నాడు. కునాల్ గొంతులో భయం. గట్టిగా నవ్వుతుంది. నిజమే కునాల్, బీ కేర్ఫుల్ హా అంటుంది సిరి. ఓకే ప్లీజ్, ఫ్లైట్ టైం అయింది, ఉంటాను, బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు. దేవ్ టీషర్ట్ పట్టుకొని వచ్చింది నేహ. హాయ్ దేవ్, నేను నీ నేహాని, మీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానో తెలుసా? నైట్ ఏంటమ్మా లేటుగా వచ్చావు, కనిపించలేదు, కనీసం ఈ రోజైనా త్వరగా రావచ్చు కదా నా కోసం ప్లీజ్ అంటూ టీషర్ట్ తో మాట్లాడుతుంది. అది చూసిన సిరికి నవ్వాగలేదు. కడుపు పట్టుకొని పడి పడి నవ్వింది. ఎందుకు అలా నవ్వుతున్నావు అని అడిగింది నేహ. మరి నీ పిచ్చి కాకపోతే టీషర్ట్ లో దేవ్ మాట్లాడుతున్నాడా నీతో అని అడిగింది నవ్వి నవ్వి కంటి నుంచి వాటర్ వస్తుంటే తుడుచుకుంటూ. ఎందుకో దేవ్ నిన్ను లవ్ చేసినట్టు, నువ్వు దేవుని లవ్ చేస్తున్నట్టు నాకు అనిపించడం లేదు అంది నేహ టక్కున. చట్టుకున్న నవ్వు ఆపి ఎందుకలా అనిపించింది నీకు అని అడిగింది. మరి నీ పర్సనల్ విషయం అయ్యుండొచ్చు, నేను మాట్లాడడం కూడా తప్పు, కానీ నిన్న నైట్ ఎప్పుడు వచ్చాడో కూడా కనుక్కోలేదు. ఇది నిజం కాకపోవచ్చు, సారీ, ఎందుకో నాకు అలా అనిపించింది అంటుంది నేహ. మరి దేవుని నువ్వు కలవకుండానే నన్ను ప్రేమిస్తున్నాడు అని నీకెలా తెలిసింది అని అడిగింది సిరి. ఇప్పుడేంటి, నాకు ఎప్పుడో తెలుసు, వాషింగ్టన్ లో ఉన్నప్పుడే తనకి నేను ప్రపోజ్ చేశాను కదా, వెంటనే నన్ను రిజెక్ట్ చేశాడు. నన్ను ఎందుకు రిజెక్ట్ చేశాడో కనుక్కోవడానికి తను స్టే చేసిన హోటల్ కి వెళ్ళాను నేను, అప్పుడు తెలిసింది నాకు అంటుంది నేహ. అవునా, దేవ్ చెప్పాడా క్యాజువల్ గా అడుగుతూ అప్పుడే వచ్చిన టీ కప్పుని నేహాకు అందించి తను ఒకటి తీసుకుంది సిరి. అఫ్ కోర్స్ తనే చెప్పాడు అంటూ తను చెప్పసాగింది. ఫ్లాష్ బ్యాక్. ఈ సంభాషణ మొత్తం ఇంగ్లీష్ లో సాగుతుంది. వాళ్ళు ఉన్నది అమెరికా కాబట్టి. రూమ్ కి వస్తుంది, తనని ఎవరో కలవడానికి వచ్చారని. నేమ్ అడుగుతాడు దేవ్. చెప్పడానికి ఇష్టపడట్లేదు సార్ అంటుంది ఆపరేటర్. ఓకే, నేను వచ్చి కలుస్తాను, వెయిటింగ్ రూమ్ కి వచ్చి ఉండమని చెప్పండి అన్నాడు దేవ్. నో సార్, తను మీతో పర్సనల్ గా మీట్ అవ్వాలని అడుగుతున్నారు, వీలైతే మీ షూట్ లో
మీ కంపెనీకి సంబంధించిన టాప్ సీక్రెట్ మీకు చెప్పాలి అంట అని చెప్పింది ఆపరేటర్. ఓకే, పంపించండి నా రూమ్ కి అన్నాడు పర్మిషన్ ఇచ్చి దేవ్. నేహ రూమ్ లో డోర్ టచ్ చేయకముందే కమిన్ అనే వాయిస్ వచ్చింది లోపల నుంచి. హ్యాపీగా స్కార్ఫ్ ముఖానికి చుట్టుకొని లోపలికి అడుగు పెట్టింది నేహ. బాల్కనీ నుంచి రూమ్ లోకి వస్తూ కనిపించాడు దేవ్. అప్పటిదాకా డంబెల్స్ తో వర్కౌట్ చేసి ఉన్నాడు. కండలు తిరిగిన దేహం, అక్కడక్కడ చిరు చెమట ఫోర్ హెడ్ నుంచి జారుతూ షర్ట్లెస్ గా సూపర్ హ్యాండ్సమ్ గా చాలా సెక్సీగా కనిపించాడు. వెంటనే స్కార్ఫ్ తీసేసి పక్కన విసిరేసి పరిగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా హక్ చేసుకుంది నేహ దేవుని. ఫ్లాష్ బ్యాక్ బయట. వాట్? దేవుని హక్ చేసుకుందా? ఎందుకో తెలియని జలస్ వచ్చేసింది సిరికి మనసులో. నెక్స్ట్ ఏం జరిగిందో అని ఆసక్తిగా వింటుంది. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే వెంటనే తన రెండు చేతులు విడిపించుకొని దూరంగా జరిగి ఏ వాట్ ఈస్ దిస్ అని అరిచాడు కోపంగా దేవ్. బట్ నేహ అతని కోపాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఐ లవ్ యూ బేబీ అంటూ ప్యాకెట్ నుంచి రోజ్ ఫ్లవర్ తీసి నీల్స్ పై కూర్చొని అందించింది అతనికి. ఆ చర్యకి అంత కోపం ఎగిరిపోయింది దేవ్కి. వెంటనే హ్యాండ్స్ పట్టుకొని పైకి లేపాడు నవ్వుతూ. ఫ్లాష్ బ్యాక్ బయట. వాట్? హ్యాండ్స్ పట్టుకున్నాడా? నవ్వాడా? పడిపోయాడా? నేహకి డబుల్ షాక్ తగిలింది పాపం సిరి పాపకి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ సీరియల్ చాలా మందికి అర్థం కావట్లేదు, కానీ రాను రాను మీకే క్లారిటీ వస్తుంది. ఒకవేళ నచ్చకపోతే వదిలేయండి, నో ప్రాబ్లం. బట్ నచ్చిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. నేను రాసేది ఇంత కష్టపడేది రీడర్స్ కోసం అండ్ లిజనర్స్ కోసం. ఫాలోవర్స్ పెరుగుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, కానీ ఒక్కో ఎపిసోడ్ కి మరి కామెంట్స్ తక్కువగా వస్తే చాలా బాధగా ఉంటుంది. మీ కామెంట్సే నాకు ఎనర్జీ. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను, మీ మైత్రి.